August 22, 2005 సోమవారం మధ్యాహ్నం 911 ఎమర్జెన్సీ లైన్ కి టెన్షన్ పడుతూ ఒక మహిళ కాల్ చేసింది. My husband didn't show up to work this morning. I don't know what's going on. I'm just getting a little concerned because I haven't talked to him since 5 o'clock in the morning on Sunday when he locked me out of the bedroom. ఆమె పేరు స్టేసీ కాస్టర్. తన భర్త డేవిడ్ కాస్టర్ 2 రోజులుగా కనిపించడం లేదు, ఇంట్లోనే బెడ్రూమ్లో తలుపులు వేసుకుని ఉండిపోయాడని ఆవిడ చెప్పింది. అతనితో గొడవ జరిగిందని, ఆ తర్వాత మందు బాటిల్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడని, తర్వాత నుంచి బయటికే రాలేదని ఏడుస్తూ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆమె రూమ్ దగ్గర నిలబడి ఎంత పిలిచినా పలకట్లేదు, లోపల నుంచి అసలు సౌండే రావట్లేదు అని చెప్పింది. వెంటనే ఒనండగా కౌంటీ షెరీఫ్ ఆఫీస్ నుండి పోలీసులు అలాగే పారామెడిక్స్ ఆ ఇంటికి చేరుకున్నారు. బెడ్రూమ్ తలుపును పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ వాళ్ళకి 48 ఇయర్స్ డేవిడ్ కాస్టర్ తన మంచం మీద నిర్జీవంగా పడి కనిపించాడు. అతని పక్కనే నైట్ స్టాండ్ మీద ఉన్న ఒక గ్లాస్, అందులో ఒక గ్రీన్ కలర్ లిక్విడ్ ఉన్నాయి. మంచం కింద ఓపెన్ చేసిన ఒక యాంటీ ఫ్రీజ్ బాటిల్ కనిపించింది. యాంటీ ఫ్రీజ్ అంటే ఇథిలిన్ గ్లైకాల్, వెహికల్స్లో వాడే ఒక కెమికల్. అది తాగితే మనిషి శరీరంలో కిడ్నీలు, ఇతర ఆర్గాన్స్ నెమ్మదిగా ఫెయిల్ అయి భయంకరమైన నొప్పితో చనిపోతారు. అక్కడి పరిస్థితిని బట్టి డేవిడ్ కాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా నిర్ధారించారు. స్టేసీ కాస్టర్ను పోలీసులు క్వశ్చన్ చేసినప్పుడు ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. తన భర్త డేవిడ్ తండ్రిని రీసెంట్గానే కోల్పోయాడని, ఆ బాధలోనే డేవిడ్ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని ఆవిడ వివరించింది. ఆ వీకెండ్ అంతా అతని బిహేవియర్ చాలా వింతగా ఉందని, అతను తనలో తానే కుమిలిపోతూ లాస్ట్కి ఇలాంటి దారుణమైన డెసిషన్ తీసుకుని ఉంటాడని చెప్పింది. ఒక భార్యగా తన భర్త పడుతున్న మెంటల్ టార్చర్ను ముందే గుర్తించలేకపోయాను అని ఆవిడ చాలా ఫీల్ అయింది. ఆమె మాటలు, అక్కడి సీన్ అన్నీ కూడా డేవిడ్ మరణం ఒక ట్రాజిక్ ఆత్మహత్య అని ఇండికేట్ చేస్తున్నాయి. అసలు ఇది ఆత్మహత్యేనా లేదా ఎవరైనా తనని హత్య చేశారా? వెల్కమ్ టు క్రైమ్ రిపోర్ట్. మెడికల్ ఎగ్జామినర్ జరిపిన ఆటోప్సీలో కూడా డేవిడ్ మరణానికి కారణం ఇథిలిన్ గ్లైకాల్ పాయిజనింగ్ అని స్పష్టంగా తేలింది. దీంతో పోలీసులు ఈ కేసుని అఫీషియల్గా ఒక ఆత్మహత్యగా నమోదు చేసి ఫైల్ క్లోజ్ చేయడానికి సిద్ధమయ్యారు. డేవిడ్ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కు ఇది చాలా పెద్ద షాక్. అతను ఎంతో యాక్టివ్ మనిషి అని, జీవితాన్ని ప్రేమించే మనిషి, అలాంటి వాడు ఇలాంటి పని ఎలా చేశాడు అని నమ్మలేకపోయారు. కానీ ఎవిడెన్స్ మాత్రం ఇది ఆత్మహత్యే అని తేల్చింది. అయితే ఈ కేసును హ్యాండిల్ చేస్తున్న టీంలోని ఒక డిటెక్టివ్ డామినిక్ స్పినెల్లీకి మాత్రం ఒక చిన్న అనుమానం మిగిలిపోయింది. ఆ క్రైమ్ సీన్లో కొన్ని విషయాలు అతనికి అంతుపట్టలేదు. మామూలుగా ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఇంత బాధాకరమైన పద్ధతిని ఎందుకు ఎంచుకుంటారు? పైగా డేవిడ్ తాగడానికి వాడిన గ్లాసు మీద అతని ఫింగర్ ప్రింట్స్ ఎందుకు లేవు? దానిపై కేవలం స్టేసీ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి, అది గ్లాసును అడుగు భాగం నుంచి పట్టుకున్నట్లుగా. ఇది కొంచెం వింతగా అనిపించినా ఆ సమయంలో జరిగిన గందరగోళంలో అలా జరిగి ఉండొచ్చని సరిపెట్టుకున్నారు. కానీ స్పినెల్లీకి ఇంకొక విషయం అర్థం కాలేదు. ఆ గదిలోని డస్ట్బిన్లో వాళ్ళకి టర్కీ బాస్టర్ దొరికింది. ఇది అమెరికన్ కిచెన్స్లో వాడే ఒక సాధారణ వస్తువు. కానీ విచిత్రం ఏంటంటే అది యాంటీ ఫ్రీజ్ వాసన వస్తుంది. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపినప్పుడు దానిపై డేవిడ్ DNA ఉందని తేలింది. వేరే ఎవరి ఫింగర్ ప్రింట్స్ లేవు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి టర్కీ బాస్టర్తో ఏం పని? ఈ ప్రశ్న డిటెక్టివ్ స్పినెల్లీని నిద్రపోనివ్వలేదు. కేసు అధికారికంగా క్లోజ్ అయినప్పటికీ ఈ మిస్టీరియస్ డీటెయిల్స్ అతని మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఏదో ఇంపార్టెంట్ విషయం మిస్ అవుతున్నట్టు అతనికి అనిపించింది. నెలలు గడిచిపోయాయి. స్టేసీ కాస్టర్ తన భర్తను కోల్పోయి తన 2 కూతుళ్ళు యాష్లీ మరియు బ్రీతో జీవితాన్ని తిరిగి మొదలుపెట్టింది. కేసులో ప్రోగ్రెస్ లేకపోవడంతో స్పినెల్లీ ఒక కొత్త యాంగిల్లో ఆలోచించడం మొదలుపెట్టాడు. స్టేసీ కాస్టర్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ సేకరించాలని నిర్ణయించుకున్నాడు. ఆమె గతాన్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక విషయం తెలిసింది. స్టేసీ కాస్టర్కి ఇది సెకండ్ మ్యారేజ్. ఆమె మొదటి భర్త మైకెల్ వాలెస్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. స్పినెల్లీ కయూగా కౌంటీలోని పాత రికార్డ్స్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. 2000 జనవరిలో 38 ఇయర్స్ మైకెల్ వాలెస్ ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఒకరోజు సోఫా మీద పడుకొని చనిపోయాడు. అప్పుడు వైద్యులు అతని మరణానికి కారణం గుండెపోటు అని నిర్ధారించారు. విచిత్రం ఏంటంటే అప్పుడు కూడా స్టేసీ కోరిక మేరకు ఎలాంటి ఆటోప్సీ జరగలేదు.
డేవిడ్ కాస్టర్ యాంటీఫ్రీజ్ విషయంతో చనిపోతే మైకేల్ వాలెస్ గుండెపోటుతో చనిపోయాడని రికార్డ్స్ చెప్తున్నాయి. కానీ మైకేల్ చనిపోయినప్పుడు ఆటోప్సీ జరగలేదు. కేవలం డాక్టర్స్ చెప్పిన మాట, స్టేసీ చెప్పిన స్టోరీపైనే ఆధారపడి కేసు మూసేశారు. ఇది స్పినల్లీని నిద్రపోనివ్వలేదు. ఇప్పుడు డిటెక్టివ్ స్పినల్లీకి ఒక కొత్త యాంగిల్ దొరికింది. ఒకే మహిళ, ఇద్దరు భర్తలు, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నా ఇద్దరూ 40 ఏళ్ళు నిండక ముందే హఠాత్తుగా మరణించారు. ఇది కేవలం ఒక దురదృష్టకరమైన యాదృచ్ఛికమా, లేక ఈ 2 మరణాల మధ్య ఏదైనా సంబంధం ఉందా? డేవిడ్ కాస్టర్ కేసులో అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానం 7 ఏళ్ల క్రితం క్లోజ్ చేసిన మైకేల్ వాలెస్ కేసులో దొరుకుతుందా? స్పినల్లీ వెంటనే కయూగా కౌంటీ అధికారులను సంప్రదించాడు. మైకేల్ వాలెస్ మెడికల్ రికార్డ్ని తెప్పించుకున్నాడు. ఆ రికార్డ్స్ చూస్తున్నప్పుడు ఒక విషయం స్పష్టమైంది. మైకేల్ చనిపోకముందు కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడ్డాడు. అతనికి విపరీతమైన దగ్గు, వాంతులు, తల తిరగడం వంటి సిమ్టమ్స్ ఉన్నాయి. డాక్టర్లు ఇది సిమ్టమ్స్ బట్టి ఇన్నర్ ఇయర్ డిజార్డర్ అని అనుకున్నారు. కానీ ఇవి స్లో పాయిజనింగ్ సిమ్టమ్స్ కూడా కావచ్చు అని ఐడియా వచ్చిన స్పినల్లీకి ఈ కేసులో మళ్ళీ ఒక కొత్త యాంగిల్ దొరికింది. అప్పటికే 2 ఏళ్లు గడిచాయి. స్టేసీ కాస్టర్ ఒక సాదాసీదా జీవితం గడుపుతున్నట్టు కనిపిస్తుంది. కానీ నిజం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న డిటెక్టివ్ స్పినల్లీ ఎవిడెన్స్ వెతకడం మొదలుపెట్టాడు. 7 ఏళ్ల క్రితం పాతిపెట్టిన మైకేల్ వాలెస్ బాడీని వెతికి తీసి పోస్ట్ మార్టంకి పంపించాలి అనుకున్నాడు. ఇది చేయడం లీగల్లీ చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. దానికి ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్, కోర్ట్ ఆర్డర్స్ లాంటివి కావాలి. కానీ స్పినల్లీ వెనక్కి తగ్గలేదు. అతని దగ్గరున్న సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్తో డిస్ట్రిక్ట్ అటార్నీని ఒప్పించాడు. సెప్టెంబర్ 2007లో మైకేల్ వాలెస్ సమాధిని తవ్వారు. అతని బాడీని ఒనండగా కౌంటీ మెడికల్ ఎగ్జామినర్కు తరలించారు. అక్కడ మైకేల్ గుండెపోటుతో చనిపోలేదు అని, అతని శరీరంలో ప్రతి పార్ట్లో ఇథిలీన్ గ్లైకాల్ క్రిస్టల్స్ అంటే యాంటీఫ్రీజ్ భారీగా పేరుకుపోయి ఉందని మెడికల్ టెస్ట్లో తెలిసింది. ఇప్పుడు స్పినల్లీ అనుమానం నిజమైంది. ఇది తను ఏదో ఊహించుకున్నది కాదు. ఇది ఒక సీరియల్ కిల్లర్ పని. డేవిడ్ కాస్టర్ ఆత్మహత్య చేసుకోలేదు. మైకేల్ వాలెస్ గుండెపోటుతో చనిపోలేదు. ఇద్దరూ ఒకే పద్ధతిలో, ఒకే విషయంతో, ఒకే వ్యక్తి చేతిలో హత్య చేయబడ్డారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, వాళ్ళిద్దరి భార్య స్టేసీ కాస్టర్. పోలీసులు వెంటనే తమ యాంగిల్స్ మార్చారు. ఇప్పుడు వారి ముందున్నది ఒక వితంతువు కాదు, ఒక హంతకురాలు. కానీ ఆమెను అరెస్ట్ చేయడానికి వారి దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. కేవలం డెడ్ బాడీస్లో విషం ఉన్నంత మాత్రాన ఆమె చంపిందని ప్రూఫ్ కాదు. ఆమె ఆ విషాన్ని ఎలా ఇచ్చింది, ఎప్పుడు ఇచ్చింది, ఇవి కోర్టులో నిరూపించాలి, ప్రూఫ్ చేయాలి. స్పినల్లీ మరియు అతని టీం స్టేసీ ఇంటిపై నిఘా పెంచారు. ఆమె ఫోన్ లైన్స్ని వైర్ ట్యాప్ చేశారు. ఇంటి బయట సర్వేలెన్స్ కెమెరాస్ని ఏర్పాటు చేశారు. ఆమె కదలికలను గమనించడం మొదలుపెట్టారు. అదే సమయంలో వారు స్టేసీని విచారణకు పిలిచారు. ఆమెపై అనుమానం వచ్చిందని ఆమెకి తెలియకుండా ఆమె నోటితోనే నిజం రాబట్టాలి. సెప్టెంబర్ 7, 2007న స్టేసీని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. డిటెక్టివ్స్ ఆమెతో చాలా సాధారణంగా మాట్లాడడం మొదలుపెట్టారు. డేవిడ్ మరణం గురించి, ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనల గురించి ఆమెని మళ్ళీ మళ్ళీ అడిగారు. స్టేసీ చాలా కాన్ఫిడెన్స్తో ఆన్సర్ చేస్తుంది. ఆమె చాలా తెలివైంది. తన మాటల్లో ఎక్కడా దొరికిపోకుండా జాగ్రత్త పడింది. కానీ స్పినల్లీకి ఒక ప్లాన్ ఉంది. డేవిడ్ మంచం పక్కన దొరికిన గ్లాస్ గురించి ప్రస్తావించారు. స్టేసీ ఆ రోజు డేవిడ్కి గ్లాసులో ఏ జ్యూస్ పోసి ఇచ్చారు అని అడిగారు. స్టేసీ వెంటనే నేను యాంటీఫ్రీజ్ కాదు నేను క్రాన్బెర్రీ జ్యూస్ పోసిచ్చేటప్పుడు అని అంది. ఆ చిన్న తడబాటు ఆమె మనసులో ఏముందో బయటపెట్టేసింది. ఆమె వెంటనే తన తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమెకు యాంటీఫ్రీజ్ గురించి ఎవరూ చెప్పలేదు. కానీ ఆమె నోటి నుండి ఆ మాట వచ్చింది. స్టేసీకి అర్థమైపోయింది తాను ఇరుక్కుపోతున్నానని. ఆమె వెంటనే విచారణను ఆపేసింది. మీరు నన్ను ఇరికించడానికే చూస్తున్నారు, నా లాయర్ లేకుండా నేను మాట్లాడను అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పోలీసులు ఆమెను ఆపలేదు. వారికి కావాల్సిన లీడ్ దొరికేసింది. కానీ ఆమెను అరెస్ట్ చేయడానికి ఇంకాస్త బలమైన సాక్ష్యం కోసం ఎదురుచూశారు. స్టేసీ ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఆమెకి ప్రశాంతత లేదు. పోలీసులు తన వెనక పడ్డారని, మైకేల్ సమాధిని తవ్వారని, తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆమెకి అనుమానం వచ్చింది. తనని తాను కాపాడుకోవడానికి ఆమె దేనికైనా తెగించడానికి సిద్ధపడింది. 2 హత్యలు చేసి బయటపడిన స్టేసీ ఇప్పుడు కూడా బయటపడాలి అంటే ఈ నేరాలన్నిటినీ మరొకరిపై నెట్టాలి. కానీ ఎవరిపై? తన కళ్ళు తన సొంత కూతురైన 21 ఏళ్ల యాష్లీ వాలిస్పై పడ్డాయి. యాష్లీ అమాయకురాలు.
తండ్రిని కోల్పోయిన బాధలో ఉంది. స్టేసీ ఒక ప్లాన్ వేసింది. సెప్టెంబర్ 12, 2007న యాష్లీ కాలేజ్లో ఉంది. ఆ రోజు ఆమెకి పోలీసులు వచ్చి మైకెల్ మరణం గురించి, అందులో పాయిజన్ యాంగిల్ గురించి కూడా చెప్పారు. యాష్లీ షాక్ అయింది. ఏడుస్తూ తన తల్లికి ఫోన్ చేసింది. స్టేసీ కూతుర్ని ఓదార్చింది. నువ్వేం కంగారు పడకు, ఇంటికి రా, మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనకి చాలా కష్టమైన రోజు, మనం కలిసి ఒక డ్రింక్ తీసుకుందాం, రిలాక్స్ అవుదాం అని చాలా ప్రేమగా చెప్పింది. పాపం యాష్లీ తన తల్లి మనసులో ఉన్న ఈ విషయం గురించి తెలియక ఆమె మాట నమ్మి ఇంటికి వచ్చింది. ఆ రాత్రి తల్లి కూతుళ్ళు కలిసి కూర్చున్నారు. స్టేసీ ఒక వోడ్కా డ్రింక్ తయారు చేసి యాష్లీకి ఇచ్చింది. యాష్లీ అది తాగింది. కొద్దిసేపటికి ఆమెకి మత్తుగా అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. ఆమె వెళ్ళి పడుకుంది. మరుసటి రోజు సెప్టెంబర్ 13 యాష్లీ ఇంకా మత్తులోనే ఉంది. స్టేసీ ఆమెని స్కూల్కి వెళ్ళమని చెప్పింది, కానీ యాష్లీ వెళ్ళలేకపోయింది. మధ్యాహ్నం మళ్ళీ స్టేసీ కూతురు దగ్గరికి వచ్చింది. ఈరోజు నీకు నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, ఇంకో డ్రింక్ తీసుకుందాం అని బలవంతం చేసింది. యాష్లీ ఎంత వద్దని చెప్పినా స్టేసీ వినలేదు. స్టేసీ స్వయంగా మరో డ్రింక్ కలిపి తనకిచ్చింది. ఈసారి ఇందులో ఏదో తేడా ఉంది. యాష్లీ సిప్ చేసినప్పుడు అది చాలా చేదుగా, అసహ్యంగా అనిపించింది. అమ్మా, ఇది బాలేదు అని చెప్పింది. కానీ స్టేసీ ఒక తల్లిగా ప్రేమను నటిస్తూనే, పర్వాలేదు తల్లి, స్ట్రా వేసుకొని తాగు, టేస్ట్ తెలీదు, ఇలా తాగితే నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పింది. యాష్లీ తన తల్లిని గుడ్డిగా నమ్మింది. ఇది తాగిన కొద్దిసేపటికి యాష్లీ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత స్టేసీ ఒక సూసైడ్ నోట్ టైప్ చేసింది. కానీ అది తన కోసం కాదు, తన కూతురి కోసం. ఆ నోట్లో అసలు ఏం రాసింది? తన నేరాలన్నిటినీ తన కూతురిపై ఎలా రుద్దింది? యాష్లీ బతుకుతుందా? సెప్టెంబర్ 14, 2007 ఉదయం స్టేసీ చిన్న కూతురు బ్రీ తన అక్క యాష్లీ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి యాష్లీ స్పృహ లేకుండా పడి ఉంది. బ్రీ భయంతో అరవడం మొదలుపెట్టింది. వెంటనే స్టేసీ 911కి ఫోన్ చేసింది. My daughter has taken some pills. Sounds like there's something in her throat. Ashley. Oh my God, oh my God, oh my God. 911 కాల్లో ఆమె గొంతులో భయం, ఆందోళన స్పష్టంగా వినిపిస్తున్నాయి. నా కూతురు చనిపోతుంది, తను చాలా పిల్స్ తీసుకుంది అని చెప్పింది. కానీ ఆ చావు బతుకుల సిచ్యువేషన్లో కూడా ఆమె పోలీసులకు ఒక ముఖ్యమైన విషయాన్ని స్ట్రెస్ చేసి చెప్పింది. నా కూతురు ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టింది, అందులో తను చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకుంది అని పదే పదే చెప్పింది. నార్మల్గా ఏ తల్లైనా కూతురు బతుకుతుందా లేదా అని అలాంటి సిచ్యువేషన్లో టెన్షన్ పడుతుంది. కానీ స్టేసీ ఫోకస్ మాత్రం ఆ నోట్ పోలీసుల చేతికి చిక్కాలి అనే దాని మీదే ఉంది. ఎందుకంటే ఆ నోట్ ఆమెకి గెట్ అవుట్ ఆఫ్ జైల్ ఫ్రీ కార్డ్ లాంటిది. పోలీసులు, పారామెడిక్స్ ఆ ఇంటికి చేరుకున్నారు. యాష్లీ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. డాక్టర్స్ ఆమెని ఎగ్జామిన్ చేసి ఇంకో 15 నిమిషాల ఆలస్యమైతే ఆమె ప్రాణాలు దక్కేవి కాదు అని చెప్పారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు సీన్ స్టేసీ ఇంటికి మారుతుంది. పోలీసులు ఆ బెడ్రూమ్లో దొరికిన సూసైడ్ నోట్ని చదవడం మొదలుపెట్టారు. నేను ఈ తప్పుతో ఇంకా బతకలేను, మా నాన్న మైకిల్ని నేనే చంపాను, మా పెంపుడు తండ్రి డేవిడ్ని కూడా నేనే చంపాను, అమ్మకి ఇందులో ఏ పాపం తెలీదు, ఆమెను ఇబ్బంది పెట్టకండి. పైకి చూస్తే ఇదొక పర్ఫెక్ట్ కన్ఫెషన్లా ఉంది. యాష్లీ చనిపోయి ఉంటే బహుశా ప్రపంచం మొత్తం ఆమెను ఒక సీరియల్ కిల్లర్గా, స్టేసీని ఒక బాధితురాలుగా చూసేది. కేసు అక్కడితో ముగిసిపోయేది. కానీ యాష్లీ చనిపోలేదు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యాష్లీని నెక్స్ట్ డే డిటెక్టివ్ స్పినెల్లీ వచ్చి ఆ సూసైడ్ నోట్ గురించి అడిగాడు. యాష్లీకి ఆ నోట్తో ఎలాంటి సంబంధం లేదు అని తెలుసుకున్నాడు. పోలీసులకు అప్పుడు అసలు విషయం అర్థమైంది. ఆ నోట్లోని భాష, అందులో వాడిన వర్డ్స్ ఒక 21 ఏళ్ల అమ్మాయి రాసినట్లు లేవు. ఇవి స్టేసీ క్యాస్టర్ తరచుగా వాడే పదాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ నోట్లో యాంటీ ఫ్రీ అని ఉంది. ఇది యాంటీ ఫ్రీజ్కి బదులుగా తప్పుగా రాసుంది. ఇది ఇంటరాగేషన్ టైంలో స్టేసీ పలికినట్టే ఉంది. అంతేకాదు, పోలీసులు స్టేసీ ఇంటి నుంచి తీసుకున్న కంప్యూటర్ని ఫోరెన్సిక్ అనాలిసిస్కి పంపించారు. ఆ సూసైడ్ నోట్ని క్రియేట్ చేసిన టైంలో యాష్లీ కాలేజ్లో క్లాస్లో ఉంది. ఆ టైంలో ఇంట్లో కంప్యూటర్ వాడింది స్టేసీ మాత్రమే. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ నోట్ డ్రాఫ్ట్స్ కంప్యూటర్లో దొరికాయి. అంటే స్టేసీ కూతుర్ని చంపడానికి ముందే ఆ లెటర్ని ఎన్నిసార్లు ఎడిట్ చేసిందో, ఎంత పక్కాగా ప్లాన్ చేసిందో అర్థమైపోయింది. ఇప్పుడు పోలీసుల దగ్గర పూర్తి సాక్ష్యాలున్నాయి. మొదటిది మైకెల్ వాలిస్ బాడీలో దొరికిన యాంటీఫ్రీజ్, రెండోది డేవిడ్ కాస్టర్ మర్డర్లో దొరికిన ఆధారాలు, మూడోది
యాష్లీకి విషం ఇచ్చి సూసైడ్ నోట్ సృష్టించిన డిజిటల్ ఎవిడెన్స్. స్టేసీ కాస్టర్ ఇక తప్పించుకోలేదు. తన కూతురు యాష్లీ హాస్పిటల్లో ఉన్నా కూడా తను నటించడం ఆపలేదు. స్టేసీని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. జనవరి 2009లో ఒనండగా కౌంటీ కోర్టులో కేసు మొదలైంది. తన భర్తలను చంపింది, ఆ సూసైడ్ నోట్ రాసింది అంతా తన కూతురు యాష్లీయే అని, ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని స్టేసీ కోర్టులో వాదించడం మొదలుపెట్టింది. అంత దారుణమైన నేరాన్ని కూడా చాలా కూల్గా కూతురి మీద నెట్టేయడానికి ప్రయత్నించింది. కానీ అక్కడున్న ప్రాసిక్యూటర్ విలియం ఫిట్జ్పాట్రిక్ మాత్రం స్టేసీ అబద్ధాలను ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. ఆయన దగ్గరున్న సాక్ష్యాలు మామూలువి కాదు. మొదటిది ఫోరెన్సిక్ ఎవిడెన్స్. చనిపోయిన ఇద్దరు భర్తలకు పెట్టింది ఒకే రకమైన యాంటీఫ్రీజ్. డేవిడ్ మరణించిన గ్లాస్ మీద కేవలం స్టేసీ వేలి ముద్రలే ఉన్నాయని రుజువు చేశారు. అక్కడ యాష్లీ ప్రమేయమే లేదని తేల్చి చెప్పేశారు. రెండోది, ఇంటరాగేషన్ టైంలో స్టేసీ పొరపాటున యాంటీఫ్రీజ్ అనే పదాన్ని వాడిన ఆడియో రికార్డింగ్ని కోర్టులో వినిపించారు. అన్నిటికంటే ముఖ్యమైనది కంప్యూటర్ ఎవిడెన్స్. యాష్లీ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లెటర్ రాసిందని స్టేసీ చెప్పింది కదా, కానీ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ అసలు విషయం ఏంటో బయటపెట్టారు. ఆ లెటర్ టైప్ చేస్తున్న టైంలో యాష్లీ అసలు ఇంట్లోనే లేదని, ఆమె కాలేజ్ క్లాస్లో ఉందని ఎవిడెన్స్తో సహా చూపించారు. అంతేకాదు, యాష్లీ చనిపోవడానికి ముందే స్టేసీ ఆ లెటర్ని ఎన్నిసార్లు మార్చి రాసిందో అంతా పక్కాగా ప్లాన్ చేసి సేవ్ చేసింది. టైం స్టాంప్స్తో పాటు చూపించారు. అంటే కూతురు ప్రాణం తీయకముందే ఆమె చనిపోతే ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేసిందనమాట. తన కన్న తల్లే తనకు విషం ఇచ్చిందని తెలిసిన ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. తన వైపు కథని చెప్పింది. ఇంత జరుగుతున్నా కూడా స్టేసీలో ఎలాంటి మార్పు లేదు. చివరి వరకు తను ఏ తప్పు చేయలేదని, అంతా కూతురే చేసిందని మొండిగా వాదిస్తూ ఉంది. చివరికి ఫిబ్రవరి 5, 2009న తీర్పు వచ్చింది. కోర్టు స్టేసీని దోషిగా నిర్ధారించింది. తీర్పు చెప్పేటప్పుడు జడ్జి గారు స్టేసీని చూసి, స్వార్థం కోసం కన్నబిడ్డనే చంపాలనుకున్న ఆమెకి సమాజంలో ఉండే అర్హతే లేదన్న మాటను వ్యాఖ్యానించారు. ఆమెకి 51 ఏళ్లున్నప్పుడు జీవిత ఖైదు విధించారు. అంటే ఇక ఆమె ఎప్పటికీ జైలు గోడలు దాటి బయటికి రాలేదు. కానీ 2016లో, అంటే జైలుకు వెళ్ళిన 7 ఏళ్లకి ఏ గుండెపోటు పేరైతే చెప్పి తన భర్తలను చంపి నాటకమాడిందో, చివరికి అదే గుండెపోటుతో స్టేసీ ప్రాణాలు పోవడం నిజంగా ఆశ్చర్యం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి క్రైమ్ రిపోర్ట్.